వెల్కమ్ టు నవీస్ కిచెన్. నేను మీ నవనీత. ఈరోజు మనం గిజర్ట్స్ ఫ్రై చేసుకుందామండి. ఇది ఎలానో సింపుల్గా నేను చూపిస్తాను. ఈ గిజర్ట్స్ని మా తెలంగాణలో కందెనకాయ అని అంటారండి. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. ఈ గిజర్ట్స్ని ఒక 2-3 టైమ్స్ బాగా సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా దీన్ని ఫస్ట్ బాయిల్ చేసుకుందామండి. దానికోసం ఒక గిన్నె తీసుకుందాము. ఆ గిన్నెలో ఈ గిజర్ట్స్ని వేసుకోవాలి. కొన్ని వాటర్, కొంచెం ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలిపి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఈ గిజర్ట్స్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఫ్రై కదా. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. రెండు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇందులో వేసుకుందాము. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. మనం ఇందాక ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదండి, అవి వాటర్ వంపేసి ఇందులో వేసుకోవాలి. ఇవి మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకుందాము. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు స్పూన్ పసుపు, మనం ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువనే పడుతుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. మంచిగా ఇట్లా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ఒక టమాటా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇవన్నీ ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ ఉడకనిద్దాము. జాగ్రత్తగా కలుపుకోవాలండి, చిటపట అని పేలుతూ ఉంటాయి. ఆల్రెడీ మనం వాటర్లో ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు మనం ఒక పావు స్పూన్ గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, సింపుల్గా గిజర్ట్స్ ఫ్రై ఈ విధంగా ట్రై చేసి చూడండి. పప్పుచారు చేసుకొని ఇవి సైడ్ డిష్గా పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.